ఐపీఎల్ తో అత్యధికంగా డబ్బు సంపాదించిన ఆటగాళ్లెవరో ఈ వీడియోలో తెలుసుకుందాం. ఈ జాబితాలో 10వ స్థానంలో ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా ఉన్నాడు. 2025 సీజన్ నాటికి అతని సంపాదన 105.65 కోట్లకు చేరుకుంటుంది. హార్దిక్ కంటే కొంచెం ముందు 9వ స్థానంలో రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజు శాంసన్ ఉన్నాడు. 2025 సీజన్ నాటికి అతని సంపాదన 108.58 కోట్లకు చేరుకుంటుంది. ఐపీఎల్ నుంచి రిటైర్ అయిన తర్వాత కూడా చెన్నై సూపర్ కింగ్స్ మాజీ స్టార్ సురేష్ రైనా సంజు శాంసన్ కంటే ముందు ఉన్నాడు. ఇతడు 110.74 కోట్ల రూపాయలు సంపాదించాడు. ఢిల్లీ క్యాపిటల్స్ లో తన కొత్త ప్రయాణాన్ని ప్రారంభించబోతున్న స్టార్ బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్ వీళ్ళకంటే ముందు స్థానంలో 113.10 కోట్లతో ఉన్నాడు. 27 కోట్ల రూపాయల రికార్డు ధరతో చరిత్ర సృష్టించిన లక్నో సూపర్ జైంట్స్ కెప్టెన్ రిషబ్ పంత్ ఇప్పుడు 117.80 కోట్లు సంపాదించాడు. టాప్ 10 లో ఉన్న ఏకైక విదేశీ ఆటగాడు విండీస్ మాజీ లెజెండ్ సునీల్ నరైన్. ఈ కేకేఆర్ స్టార్ ఆటగాడు 125.24 కోట్లు సంపాదించాడు. 5 సార్లు ఛాంపియన్ అయిన కెప్టెన్ ఎంఎస్ ధోని ఈ సీజన్ లో కేవలం 4 కోట్లు మాత్రమే పొందుతున్నాడు. దీని కారణంగా అతను 3వ స్థానానికి పడిపోయాడు. అతని సంపాదన 192.84 కోట్ల రూపాయలు. ఆర్సీబీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సంపాదన 209.20 కోట్లకు చేరుకుంది. దీంతో 2వ స్థానానికి చేరుకున్నాడు. ముంబై ఇండియన్స్ కు 5 సార్లు ఛాంపియన్ గా నిలిచిన కెప్టెన్ రోహిత్ శర్మ 210.90 కోట్ల రూపాయల సంపాదనతో నెంబర్ 1 స్థానంలో కొనసాగుతున్నాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.